టీడీపీ ప్రచారానికి ఉచిత గ్యాస్ సిలిండర్స్ని పంపిణీ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ని చూసి షాక్ అయ్యారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ని పంపిణీ చేస్తున్న విషయాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారట. సో దీనికోసం కోట్లు ఖర్చు అవుతోంది. అలాగే మహిళలకి మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సడన్గా ఇలా రాజకీయాలకి సంబంధించిన విషయాల కోసం ఇంత ఖర్చు పెడుతుండడం ఏదో డిఫరెంట్గానే ఉందని సో ఇప్పుడు షాక్ అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం ఆయన రానన్నారు. ఇప్పుడున్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి నిజంగా ఎప్పుడైనా సరే రాజకీయాల్లోకి ఆయన వస్తారంటే అప్పుడు చూసుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు సడన్గా మన రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యే రేంజ్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఇలా తెలుగుదేశం పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టి గ్యాస్ సిలిండర్స్ని పంపిణీ చేస్తున్నారన్న విషయం నెమ్మదిగా జగన్ చెవిన పడింది. ఈ విషయం తెలుసుకుని జగన్ అయితే ఎంతగానో ఆశ్చర్యపోయినట్టుగా సమాచారం. వీటికి సంబంధించిన ఈ విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయినట్టుగా సమాచారం. ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ని పంపిణీ చేయడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ముందు ముందు ఇంకా ఎలా ఉంటుంది అనేది ఆశ్చర్యమని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరికి చేస్తోందా, లేదంటే ఈయన కొత్తగా ఇంకేదైనా పార్టీ పెట్టబోతున్నారా? మరి దీనికి సమాధానం చెప్పేది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక భయంగా ఏర్పడింది.